అండి, వెల్కమ్ టు సాయి కిచెన్. ఏం చేస్తున్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఏంటంటే మా ఇంట్లో కూర బోటి గోంగూర. నేను బోటి క్లీన్ చేసి నీళ్ళు పోయేదాకా ఉడకపెట్టాను. అది తీయడం మర్చిపోయానండి. క్లీన్ అయిపోయింది. దాంట్లో ఉన్న నీరంతా తీసేసాను వేడి నీళ్ళల్లో వేసి. ఇప్పుడు నేను దీన్ని ఎలా వండుతాను అన్నది నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే బోటి ఉడుకుతుందండి. ఈలోపు గోంగూర, టమాటాలు, ఉల్లిపాయలు అవన్నీ పోసుకొని వద్దాం. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. చూడండి ఉడుకుతుంది కదా. దాంట్లోకి టమాటాలు ఒక 4, ఉల్లిపాయలు ఒక 3, పచ్చిమిరపకాయలు ఒక 8 వేసానండి. బోటి కూరలోకి అలాగే వేయాలి. ఇది 2 బోటీలు. దానికి సరిపడా కూరగాయలు తీసుకున్నాను నేను, అవే వేస్తున్నాను. ఇదిగోండి ఉప్పు వేస్తున్నా, పసుపు ఉప్పు కూడా వేసాను. ఇది బాగా ఉడకాలండి. ఉడికేదాకా కొంచెం నీళ్ళు కూడా పోయాలి, చూపిస్తాను. దీన్ని బాగా ఉడకనిద్దామండి. ఒక 10 నిమిషాలు పక్క పెట్టాను. చూడండి బాగా ఉడుకుతుంది. దీంట్లో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం. ఉడికేటప్పుడే వేయాలి. ఇది శుభ్రం చేసేటప్పటికే సగం టైం అయిపోయిందండి. అందుకే లేట్ అయిపోతుందని కంగారుగా చెప్తున్నా. చూసేయండి, నిదానంగా అయినా అర్థం చేసుకోండి. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా, దీన్ని మనం ఇప్పుడు తిప్పేద్దాం. చూడండి ఉడికిపోతుంది. దాంట్లో 2 చెంచాలు కారం, వేసాం. ఇది కూడా ఉడికిన తర్వాత గోంగూర వేద్దాం. చూడండి దగ్గరికి వచ్చేసింది కూర. ఇప్పుడు మనం ఈ గోంగూర దీంట్లో వేసేద్దాం. గోంగూర కూడా ఉడికిపోయింది. నేను మీకు నూనె చూపించలేదు కదా, ఈ గోంగూర దాంట్లో వేసేసి తాలింపు చేస్తాను. గోంగూర బోటి కూర చూడండి. అది కూడా ఇదిగోండి గోంగూర వేసేసాను. అయితే దీన్ని ఇప్పుడు తాలింపు పెడదాం. చూడండి పక్కన పెనం తీసుకున్నా. నూనె పోసా, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, కరివేపాకు,
దీన్ని తిరగమాత వేసేద్దాం. ఇవి బాగా వేగాలండి. వేగిన తర్వాత తిరగమాత వేద్దాం. ఏం చూడండి అయిపోయింది. దీన్ని ఇప్పుడు దీంట్లో వేసేద్దాం. కలిపేసాం కదా, దీన్ని ఒక 10 నిమిషాలు ఉడికితే మొత్తం పట్టేస్తుందండి. ఇప్పుడు వేసిందంతా చూపిస్తాను లాస్ట్. ఇదిగోండి దగ్గర పడిపోయింది, నూనె కూడా తేలింది పైకి. ఇంక ఇది అయిపోయినట్టేనండి. నేను చేసినట్టుగా చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా బాగా వస్తుంది కూర నేను చేసినట్టుగా చేస్తే. నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.